అందరికీ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 5వ తారీఖున అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలలను జూనియర్ కళాశాలను నిర్వహించబోతున్న మినిట్ టు మినిట్ ప్రోగ్రాం యొక్క విశ్లేషణను ప్రాధాన్యతను ఈ వాయిస్ మెసేజ్ ద్వారా వినవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఒక ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? బహుశా స్టూడెంట్స్ మార్కులు, వాళ్ల ప్రవర్తన గురించి చర్చలు, అప్పుడప్పుడు కొన్ని ఫిర్యాదులు. కానీ మన దగ్గరున్న ఈ పత్రం చూస్తే ఆ అభిప్రాయం మొత్తం మారిపోతోంది. నిజం చెప్పాలంటే ఇది మొదటిసారి చూసినప్పుడు ఇదేంటి, స్కూల్ మీటింగా లేక ఏదైనా పెద్ద కార్పొరేట్ ఈవెంటా అనిపించింది. నిమిషానికి అంత పక్కాగా ప్లాన్ చేశారు. ఇది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల కోసమన్నమాట. దీని పేరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0. ఆ పేరులోనే ఉంది కదా, మెగా ఇంకా 3.0 ఒక సాఫ్ట్వేర్ వర్షన్ లాగా. అవునవును, మీరన్నది కరెక్ట్. ఇది కేవలం ఒక టైం టేబుల్ కాదు, ఇది మన విద్యావ్యవస్థ ప్రాధాన్యతలు ఏంటో చూపిస్తుంది. అంటే అది తల్లిదండ్రులను, సమాజాన్ని ఎలా భాగస్వామ్యం చెయ్యాలనుకుంటుందో చెప్పే ఒక ప్రణాళిక అన్నమాట. ఇందులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్య ఎంత స్పష్టమైన తేడా చూపిస్తున్నారంటే ప్రతి అంశం వెనక ఒక లోతైన ఉద్దేశముందని అర్థమవుతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ప్రణాళిక లోతుల్లోకి వెళ్దాం. దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటో చూద్దాం. ఉదయం 9 గంటల స్వాగతం నుండి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వరకు ఈ షెడ్యూల్లోని ప్రతి అంశం మనకు ఏం చెబుతుందో పరిశీలిద్దాం. సరే, ముందుగా కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఘనస్వాగతంతో మొదలవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, పరోపకారులు, పాత విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఎస్ఎంసీ సభ్యులు, ఇంకా ప్రజా ప్రతినిధులు కూడా. అవును, అందర్నీ పిలుస్తున్నారు. ఇది మంచి విషయమే, కానీ వాళ్లను కూర్చోబెట్టే విధానంలో ఒక చిన్న తేడా ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులేమో వాళ్ల క్లాస్రూమ్లలో కూర్చుంటారు. మిగతా ముఖ్య అతిథులందరూ హెడ్ మాస్టర్ గదిలో కూర్చుంటారు. ఇది దేనిని సూచిస్తుంది? ఇది చాలా మంచి పాయింట్ అండి. దీన్ని మనం 2 విధాలుగా చూడొచ్చు. ఒకవైపు పాఠశాలను ఒక సామాజిక కేంద్రంగా మార్చే ప్రయత్నమిది. అంటే విద్య అనేది కేవలం తరగతి గదికి, విద్యార్థికి, టీచర్కి సంబంధించింది కాదు, అది మొత్తం సమాజం బాధ్యత అని చెప్పడమన్నమాట. నిజమే. అందర్నీ ఆహ్వానించడం ద్వారా స్కూల్ డెవలప్మెంట్లో సమాజ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ మీరన్నట్టు ముఖ్య అతిథులను వేరే గదిలో, అది హెడ్ మాస్టర్ గదిలో కూర్చోబెట్టడమనేది మన వ్యవస్థలో ఇంకా పాతుకుపోయిన ఒక అధికార క్రమాన్ని సూచిస్తుంది. కరెక్ట్, ఒక హైరార్కీ లాంటిది. అవును, అందరూ సమాన భాగస్వాములే అని పిలిచినా ఆచరణలో ఇంకా కొన్ని తేడాలు ఉన్నాయి అనే భావన కలుగుతుంది. ఇక 9:30 నుండి 10:50 వరకు అంటే ఏకంగా 80 నిమిషాలు. చాలాసేపు. అవును, అసలు చర్చ ఇక్కడే జరుగుతుంది. క్లాస్ టీచర్ తల్లిదండ్రులతో కారిడార్లో ఒక డెస్క్ దగ్గర ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. 80 నిమిషాలంటే వినడానికి చాలా ఎక్కువ టైంలా అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక క్లాస్లో సగటున 30 మంది పిల్లలుంటే ఒక్కో పేరెంట్కి దొరికేది 3 నిమిషాలలోపే. అంతే కదా. ఈ సమయంలో నిజంగా లోతైన చర్చ సాధ్యమేనా, లేక ఇది కేవలం ఒక ఫార్మాలిటీగా మిగిలిపోతుందా? మీరు చాలా ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు. 3 నిమిషాల్లో ఒక విద్యార్థి భవిష్యత్తు గురించి మాట్లాడటం అసాధ్యం. అయితే ఈ వ్యవస్థ లక్ష్యం కూడా అది కాకపోవచ్చు. ఇక్కడ ఉద్దేశమేంటంటే ప్రతి తల్లిదండ్రికి టీచర్తో మాట్లాడే అవకాశం కల్పించడం. ఆ కొద్ది సమయంలో వాళ్ల చేతుల్లో ఉన్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే HPC ఇంకా అసెస్మెంట్ బుక్లెట్ ఆధారంగా మాట్లాడతారు. అంటే చర్చ గాలిలో కాకుండా డేటా ఆధారంగా ఉంటుంది. అవును, ఇక్కడే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మధ్య చర్చించే విషయాలలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో అయితే HPC, అసెస్మెంట్ బుక్లెట్తో పాటు విద్యార్థి యొక్క FLN స్థాయి, ఇంకా నిపుణ్ లక్ష్యాల గురించి చర్చిస్తారు. FLN, నిపుణ్, ఈ పదాలు ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు సింపుల్గా వీటి అర్థమేంటి? FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో ఒక విద్యార్థికి చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం అంత ముఖ్యం. ఓకే. ఆ పునాది సరిగ్గా లేకపోతే పైన ఎన్ని అంతస్తులు కట్టినా నిలవవు కదా. నిజమే. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థి 3వ తరగతి పూర్తి చేసేసరికి ఈ పునాదిని బలంగా నిర్మించాలనేదే నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యం. అందుకే
ప్రాథమిక స్థాయిలో దీనిపై అంత ఫోకస్ అన్నమాట. మరి ఉన్నత పాఠశాల సంగతి? అదే ఉన్నత పాఠశాల విషయానికి వస్తే షెడ్యూల్లో కేవలం హెచ్పీసీ మరియు అసెస్మెంట్ బుక్లెట్ గురించే ప్రస్తావించారు. ఎఫ్ఎల్ఎన్, నిపుణ్ లాంటి వాటిపై చర్చ లేదు. అంటే హైస్కూల్కొచ్చేసరికి ఆ పునాది ఆల్రెడీ పడిపోయిందని వ్యవస్థ అనుకుంటోందన్నమాట. అది కొంచెం ఆశావాదం కాదా? మధ్యలో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితి ఏంటి మరి? అది 100% సరైన ప్రశ్న. వ్యవస్థ కొన్ని అంచనాల మీద పని చేయాల్సి ఉంటుంది. అందరూ పునాది పూర్తి చేసుకున్నారనే అంచనాతోనే హైస్కూల్ సిలబస్ ఉంటుంది. కానీ ఆ పునాది వీక్గా ఉన్న విద్యార్థులను గుర్తించి వాళ్లకోసం స్పెషల్ క్లాసులు పెట్టాల్సిన బాధ్యత కూడా వ్యవస్థపై ఉంది. ఈ మీటింగ్లో ఆ ప్రస్తావన లేకపోవడం ఒక లోపమే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ 3 నిమిషాల స్పీడ్ డేటింగ్ లాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు క్లాస్లో ఖాళీగా కూర్చోకుండా ఏం చేస్తారు? వాళ్లకు టీవీలు లేదా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీల ద్వారా కొన్ని వీడియోలు చూపిస్తారు. ఇది చాలా తెలివైన ఆలోచన. అవును, ఈ వీడియోల టాపిక్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల తల్లిదండ్రుల కోసం లీప్ యాప్ ఇన్స్టలేషన్, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, కెరియర్ గైడెన్స్, మెంటల్ హెల్త్, స్కిల్ ఎడ్యుకేషన్, మాదక ద్రవ్యాల గురించి, బాలల వేధింపులు, బాలికా విద్య. ఇంకా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కూడా ఇది రెండిట్లోనూ కామన్గా ఉంది. అవును, ఇక్కడ మనం ఒక స్పష్టమైన వ్యూహాన్ని చూడొచ్చు. తల్లిదండ్రుల వెయిటింగ్ టైంని కూడా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఒక ఎడ్యుకేషన్ అవకాశంగా వాడుకుంటున్నారు. నాకు గుర్తుంది, ఒకప్పుడు పీటీఎం అంటే కేవలం కంప్లైంట్ సెషన్లా ఉండేది. మీ అబ్బాయి అల్లరి చేస్తున్నాడు, మీ అమ్మాయి చదవటం లేదు అనే మాటలే వినిపించేవి. అవును. కానీ ఇక్కడ పాజిటివ్ పేరెంటింగ్ వీడియోలు చూపించటం అనేది ఎంత పెద్ద మార్పో చూడండి. సమస్య విద్యార్థిలో కాదు, మన పెంపకంలో కూడా ఉండొచ్చని అవగాహన కల్పిస్తున్నారు. నిజమే, ఆ వీడియో అంశాలలో కూడా ఒక పరిణామ క్రమం కనిపిస్తోంది. ప్రాథమిక స్థాయిలో పిల్లల సేఫ్టీ, తల్లిదండ్రుల పాత్ర, బేసిక్ స్కిల్స్ మీద దృష్టి పెడితే, ఉన్నత పాఠశాల స్థాయికొచ్చేసరికి వాళ్ల భవిష్యత్తు, వాళ్లు ఎదుర్కొనే సామాజిక సవాళ్లు, మెంటల్ హెల్త్ వంటి పెద్ద అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ ముఖాముఖి చర్చలు, వీడియో సెషన్లు పూర్తయ్యాక 10:50కి తల్లిదండ్రులు కేవలం 10 నిమిషాల పాటు ఒక ఎగ్జిబిషన్ చూస్తారు. ఇక్కడ కూడా 2 విభాగాల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలో అయితే టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్స్, లైబ్రరీ పుస్తకాలు, జాదూయి పిటారా కిట్, ఎఫ్ఎల్ఎన్ కిట్లు ప్రదర్శనకుంచుతారు. ఈ లిస్ట్లో జాదూయి పిటారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పదం. అవును, మాయాపెట్టే అని అర్థం కదా. అవును, ఇది నూతన జాతీయ విద్యా ప్రణాళికలో 3 నుండి 8 సంవత్సరాల పిల్లల కోసం ఆటల ద్వారా నేర్చుకోవడానికి డిజైన్ చేసిన ఒక కిట్ అన్నమాట. దానినిక్కడ ప్రదర్శనకు పెట్టడమంటే జాతీయ స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలను గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేస్తున్నారో తల్లిదండ్రులకు డైరెక్ట్గా చూపిస్తున్నారు. మాయాపెట్టే వినడానికి చాలా బాగుంది. అసలు అందులో ఏముంటుంది? అందులో పజిల్స్, బొమ్మలు, ఫ్లాష్ కార్డులు, కథల పుస్తకాలు, వర్క్షీట్లు, ఇలా పిల్లలను ఆకట్టుకునే, వాళ్ళను ఆలోచింపజేసే చాలా వస్తువులుంటాయి. అంటే చదువును ఒక బరువుగా కాకుండా ఒక ఆటగా మార్చే సాధనమది. అద్భుతం. మరి ఉన్నత పాఠశాలలో ఎగ్జిబిషన్ ఎలా ఉంది? అక్కడ స్పోర్ట్స్ కిట్స్, లైబ్రరీ పుస్తకాలతో పాటు ఏటీఎల్ ల్యాబ్స్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేదా స్టెమ్ ల్యాబ్స్, ఇంకా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులు ప్రదర్శిస్తారు. ఓ, సైన్స్ ప్రాజెక్ట్స్ కూడానా? అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉన్నత పాఠశాలలో ఏటీఎల్ఎస్టీఎం ల్యాబ్స్ ప్రదర్శన విద్యార్థులలో రీసెర్చ్ మైండ్సెట్, క్రియేటివిటీని పెంపొందించడంపై పెరుగుతున్న దృష్టిని సూచిస్తుంది. అంటే ప్రాథమిక స్థాయిలో చేయడం ద్వారా నేర్చుకోవడం అయితే ఉన్నత పాఠశాలలో సృష్టించడం ద్వారా నేర్చుకోవడం అనే స్థాయికి తీసుకెళ్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 11:10 నుండి దాదాపు 80 నిమిషాల పాటు మెయిన్ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్. ఇది ఒక రకంగా ఈ మీటింగ్కి హార్ట్ లాంటిది. మా తెలుగు తల్లికి ప్రార్థనతో మొదలై హెడ్ మాస్టర్ స్కూల్ అకాడమిక్ ప్రోగ్రెస్ మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా తేడా గమనించాలి. ప్రాథమిక విద్యార్థులు పద్యాలు, శతక పద్యాలు లేదా కథలు చెబుతారు. కానీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన టాస్క్ కొంచెం డిఫరెంట్గా, ఇంకాస్త లోతుగా ఉంది. వాళ్ళు విలువల విద్యా పుస్తకం నుండి ఒక పద్యం చెప్పి దానికి వివరణ కూడా ఇవ్వాలి. కేవలం చెప్పడం కాదు, వివరణ కూడానా? అవును, ఇది చాలా కీలకమైన మార్పు.
కేవలం బట్టి పట్టి అప్పజెప్పడం కాదు, దాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించి, దానిపై తమ అభిప్రాయాన్ని చెప్పే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్రిటికల్ థింకింగ్కి పునాది వేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత ఒక అత్యంత ముఖ్యమైన ప్రదర్శన ఉంది. బాలికలు ఆత్మరక్షణ ప్రదర్శన అంటే సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ ఇస్తారు. ఇది షెడ్యూల్లో ప్రత్యేకంగా చేర్చారు. చాలా మంచి ఆలోచనే. కానీ కేవలం ఒక 10 నిమిషాల ప్రదర్శనతో అమ్మాయిలకి నిజంగా ధైర్యమొస్తుందా? లేక ఇది కేవలం ఒక సింబాలిక్ చర్య, మేము ఏదో చేస్తున్నాం అని చూపించుకోవడానికేనా? నిజమైన స్కిల్స్ నేర్పడానికి కంటిన్యూస్ ట్రైనింగ్ అవసరం కదా? మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకే ఒక్క ప్రదర్శనతో ఎవరూ నిపుణులు కాలేరు, అది నిజమే. కాని దీని విలువ కేవలం ఆ ప్రదర్శనలో లేదు, దాని వెనుక ఉన్న సందేశంలో ఉంది. అంటే వందలాది మంది తల్లిదండ్రుల ముందు ఆడపిల్లలు ఆత్మరక్షణ ప్రదర్శన ఇవ్వడమనేది 3 విషయాలు చెబుతుంది. 1, పాఠశాల బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని. 2, ఆడపిల్లలు బలహీనులు కారని, వాళ్లను వాళ్లు రక్షించుకోగలరని సమాజానికి ఒక గట్టి సందేశం పంపుతుంది. నిజమే. 3, ఇది తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తోంది, అలాగే ఇంట్లో కూడా ఈ టాపిక్ మీద చర్చను ప్రోత్సహిస్తోంది. అంటే ఇదొక సంభాషణకు నాంది పలుకుతుందన్నమాట. మీరు చెప్పిన కోణం ఆసక్తికరంగా ఉంది. ఆ తరువాత ఒక టీచర్ ఎస్ఎస్సి పరీక్షల కోసం 100 రోజుల ప్రణాళిక గురించి మాట్లాడతారు. ఇది ఉన్నత పాఠశాలలో మాత్రమే ఉంది. అవును, ఈ 100 రోజుల ప్రణాళిక అనేది తల్లిదండ్రులకు ఒకవైపు భరోసా ఇస్తోంది, కాని మరోవైపు ఇది మన విద్యావ్యవస్థ పరీక్షల చుట్టూ ఎంతగా కేంద్రీకృతమై ఉందో కూడా చూపిస్తోంది. 10వ తరగతి ఒత్తిడి కూడా ఈ ప్రాసెస్లో పార్ట్ చేస్తున్నారు. కానీ ఇది క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కంటే కేవలం మార్కుల సాధనే లక్ష్యంగా మారిపోతోందనే విమర్శకు బలం చేకూరుస్తుంది. ఆ ఒత్తిడిని ఇది చూపిస్తుంది. కార్యక్రమం చివర్లో ముఖ్య అతిథి సందేశం, తర్వాత కేవలం ఉన్నత పాఠశాలలో మాత్రమే స్టూడెంట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, చివరగా వందన సమర్పణ. ఇవన్నీ పూర్తయ్యాక 12:45 నుండి అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం వడ్డిస్తారు. ఈ పేరు పెట్టడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది మొత్తం ప్రణాళికలోనే ఒక అద్భుతమైన సాంస్కృతిక స్పర్శ. మధ్యాహ్న భోజన పథకానికి మిడ్ డే మీల్ స్కీమ్ అని మామూలుగా పిలవచ్చు. అవును. కానీ దానికి అన్నదానానికి ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడమనేది ఒక సాంస్కృతికమైన, ఒక ఎమోషనల్ విలువను జోడిస్తుంది. ఆమె తన జీవితాంతం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు. ఆమె పేరును ఈ పథకానికి జోడించడం ద్వారా ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకంలా కాకుండా ఒక సేవ, ఒక గౌరవ భావనతో కూడినదిగా మారుతుంది. ఇది మొత్తం కార్యక్రమాన్ని ఒక పాజిటివ్ నోట్తో ముగిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ షెడ్యూల్ను విశ్లేషించిన తర్వాత నాకనిపించిందేంటంటే, ఇది కేవలం ఒక పేరెంట్స్ మీటింగ్ కాదు. ఇది విద్యావ్యవస్థ తన లక్ష్యాలను, తన ప్రాధాన్యతలను తల్లిదండ్రులకు, సమాజానికి వివరించే ఒక పెద్ద వేదిక, ఒక షోకేస్ లాంటిది. నిజమే. ప్రాథమిక స్థాయిలో పునాదులు బలంగా వేయడం, ఉన్నత స్థాయిలో భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు, సామాజిక బాధ్యత, వ్యక్తిగత భద్రత, ఇలా ప్రతీదీ చాలా ప్లాన్డ్గా ఉంది. అవును, ప్రభుత్వం పైన తీసుకునే నిర్ణయాలు, ఆ పాలసీలు గ్రౌండ్ లెవెల్లో స్కూళ్లలో నిజంగా ఎలా అమలవుతున్నాయో ఈ పేపర్ మనకు అద్దం పడుతుంది. జాతీయ విద్యా విధానంలోని FLN, జాదు ఈ పిటారా వంటి అంశాల నుండి సమాజ అవసరాలైన బాలికల ఆత్మరక్షణ వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే విద్య, జీవిత నైపుణ్యాలు, సాంస్కృతిక విలువలు, సామాజిక భాగస్వామ్యం, వీటన్నిటినీ మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అవును, ఆ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ షెడ్యూల్ అంతా చూశాక నాకొకేసారి అద్భుతం అనిపించింది, అదే సమయంలో కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఇంత పక్కాగా నిమిషం నిమిషానికి ప్లాన్ చేయడం అనేది వ్యవస్థ ఈ పనిని ఎంత సీరియస్గా తీసుకుందో చూపిస్తుంది. ఇది ఒక వ్యవస్థీకృత విధానానికి, నాణ్యత ప్రమాణాలను పాటించడానికి చిహ్నం. అవును,